హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆస్ని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయ్యే మంచి వంటింటి చిట్కాలండి. ఇవన్నీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మొదటి టిప్ ఏంటో చూద్దాము. మనం రైస్ అనేది స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, అలా స్టోర్ చేసుకున్న ఏదో విధంగా అవి పొట్లు పెట్టేసి పురుగు అనేది పట్టేస్తుంది కదండి. అలా పురుగు పట్టకుండా పొట్లు పెట్టకుండా ఏ విధంగా స్టోర్ చేసుకోవాలని చూపిస్తానండి. దానికోసం అనేది నేను టిష్యూ పేపర్స్ అనేది తీసుకుని ఇలాగా ఒక 4 పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకునే దాన్ని దాంట్లోకి పసుపు వేసుకోవాలండి. ఇలాగ అన్నిటిలోని పసుపు వేసుకోవాలి. వేసుకుని ఇలాగా ఒక మడత పెట్టి ఫోల్డ్ చేసుకోవాలి. మీరు ఫోల్డ్ చేసుకున్నాక ఒక బ్యాండ్ అయినా లేదంటే రబ్బర్స్ ఉంటాయి కదండి, మనకి స్వీట్ బాక్స్కి వస్తాయి కదా, ఆ రబ్బర్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేసుకుని అవి ఎలా రైస్లోకి మనం చేసుకున్న పొట్లలు అనేది అందులో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఆ బియ్యం అనేది పురుగెట్టకుండా మనకి ఎక్కువ రోజులు అనేది మనకు వస్తుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్ తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక అర స్పూన్ దాకా సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం అంతా పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ వేసుకున్నాక వాటర్ అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ రెండట్లని బాగా మిక్స్ అయింది కదా, ఈ విధంగా మిక్స్ అయ్యాక ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలనేది కూడా చూపిస్తానండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ప్రతి ఇంట్లోని మిర్రర్స్ అనేది ఉంటాయి కదండి. డ్రెస్సింగ్ టేబుల్ అని మిర్రర్స్ అయినా లేదంటే ఫ్రిడ్జ్లు కట్ట ఉంటాయి కదా, అవి ఈజీగా మరకలు అనేది పట్టేస్తుంటాయి కదా. అవి మరకలు లేకుండా ఇలా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా అనేది క్లీన్ అయిపోతుందండి. ఈ విధంగా మనం చేసుకున్నాం కదా, వాటిలో ఒక టిష్యూ పేపర్ తీసుకోవాలి. తీసుకొని దాన్ని మనం అందులో ముంచి మొత్తం క్లీన్ చేసుకుంటే అస్సలు మరకలు ఉండవండి. మన క్లాత్ క్లీన్ చేసి కన్నా ఇలా క్లీన్ చేస్తే చాలా నీట్గా అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. అందరి ఇంట్లో ఉంటుంది కదండి, అది ఏదో సైడ్కి ఒక సైడ్కి పెట్టుకుంటూ ఉంటాము. ఆ సైడ్కి పెట్టుకున్నప్పుడు డోర్ తీసినప్పుడల్లా మనం గోడకు అనేది గుద్దిచ్చేస్తుంటాం కదా, అలాగా గోడకు అనేది తగలకుండా అది డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయండి. దానికి వచ్చేసి మనం డబల్ టేపు పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ అనేది ఇలాగా అతికించుకుంటే మీకు ఎక్కడ డ్యామేజ్ అవుతుందో అక్కడ అలాగా అతికించుకుంటే బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అయితే చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి బట్టల కిప్ అనేది ఇలాగ డబుల్ టేప్ పేస్ట్ పెట్టుకుని స్టవ్ బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి. ఇలాగా నేను స్టవ్ బ్యాక్ సైడ్ అన్ని స్టిక్కర్ తీసేసుకుని అతికించుకున్నాను. ఈ విధంగా అతికించుకున్నాక మనం గ్రేటర్ అనేది ఉంటుంది కదా, అది ఎక్కడ పెడితే అక్కడ పెట్టేసి నెత్తుక్కుంటూ ఉంటాము. అలాగా నెత్తుక్కోవడం అవసరం లేకుండా ఇలాగనే ఆర్గనైజ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. అలాగే మనం ఎత్తుక్కోని అవసరం ఉండదండి, టైం కూడా వేస్ట్ అవ్వదు. నెక్స్ట్ టిప్ వచ్చేసి బట్టల కిప్కి ఒక డబుల్ టేప్ పేస్ట్ అనేది అతికించుకున్నాను. దాన్ని సింక్ దగ్గరనే పెట్టుకుంటున్నానండి. పెట్టుకుని మనం హ్యాండ్ వాష్ అనేది చేసుకుంటూ ఉంటాం కదా, లేదంటే మనం గిన్నెలు అనేది తోముకుంటుంటాము. తర్వాత వాటర్ అనేది అయిపోతే మన బట్టలు కానీ తుడిచేసుకున్నాం కదా, అలాగా మన బట్టలు కట్ట తడి అవ్వకుండా ఉండాలంటే ఇలాగా నాప్కిన్ అనేది మనం హ్యాండ్ వాష్ చేసుకున్నాక ఇలా తుడిచేసుకుంటే నీట్గా అనేది క్లీన్ అయిపోతుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చూద్దాము. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని దాని మీద కొంచెం కాఫీ పొడి అనేది వేసుకోవాలి. ఈ కాఫీ పొడి ఎందుకు వేసుకుందాం అనుకుంటున్నారా, మనం ఎప్పుడైనా చికెన్ అనేది చేసుకుంటుంటాం ఇంట్లో అంతా స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి. ఆ స్మెల్ లేకుండా మంచి గుడ్ స్మెల్ అనేది ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయండి. కొంచెం కాఫీ పొడి వేసుకుని బాగా హీట్ చేసుకున్న అది అరోమా వచ్చేదాకా కొంచెం మంట అనేది లో ఫ్లేమ్ పెట్టుకుని ఇలాగ స్పూన్తో కదుపుతూ ఉంటే కొంచెం మంచి అరోమా అనేది వస్తుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు మంచి స్మెల్ అనేది వస్తుంది, నెగిటివ్ ఎనర్జీ లేకుండా కూడా ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. పిల్లలకి ఎంతగానో ఇష్టమయ్యే పాప్కార్న్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. అది ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నానో చూద్దరు కానీ మనం ఎక్కువ కష్టపడే అవసరం లేకుండా ఇంట్లోనే పాప్కార్న్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నానంటే ఒక గిన్నెలోకి నేను పాప్కార్న్ గింజలు అనేది తీసుకుని అందులోకి కొంచెం అంతా పసుపు వేసుకున్నాను, కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. దాంట్లోకి కొంచెం అంతా గరం మసాలా కూడా వేసుకున్నాను. బాగుంటుందండి గరం మసాలా వేసుకోవడం వల్ల. దాంట్లోకి ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఆ పాప్కార్న్ గింజలకి అంతా ఆయిల్ మొత్తం వేసుకున్న ఐటమ్స్ అనేది బాగా పట్టే విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నా కదా, ఇప్పుడు ఇలా కలుపుకున్న దాన్ని మన కుక్కర్లో కానీ ఇదేంట్లో పెట్టట్లేదండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ట్రై చేసి మీకు చూపిస్తున్నాను. నాకు చాలా బాగా యూజ్ అయింది.
మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందని టిప్ షేర్ చేస్తున్నానండి. ఈ విధంగా పాప్‌కార్న్ వేసుకోవాలి. మనం కలిపి కట్టుకున్న పాప్‌కార్న్ అనేది అందులో వేసుకోవాలి. పెనం అనేది బాగా హీట్ చేసుకోవాలండి. హీట్ చేసుకున్నాక ఇలా పాప్‌కార్న్ వేసుకున్నాం కదా! అది ఈవెన్‌గా మనకి ఒక లెవెల్‌లో వచ్చేదాకా స్పూన్ పెట్టుకొని బాగా సెట్ చేసుకోవాలండి. ఇలా సెట్ చేసుకున్నాక దాని మీద మనం జ్యూస్ అని స్ట్రెయిన్ చేసుకుంటుంటాం కదా! ఆ స్ట్రెయినర్ అని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక అది బాగా హీట్ అయింది కదండీ! పెనం అనేది చూడండి ఎలా పేలుతున్నాయో. ఈ విధంగా బాగా పాప్‌కార్న్ అనేది రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా ఎన్ని పాప్‌కార్న్‌లు వచ్చినాయో. ఈ విధంగా చూడండి ట్రై చేశాను నేను. నాకు చాలా బాగా యూజ్ అయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.